ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నామండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు, దానికి నిదర్శనం మనమందరం సజీవులమై ఉన్నాం. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామానికై స్తోత్రం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవ, మీరు మాతో ఉన్నందుకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో మీరు అందరితో మాట్లాడమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గతించిన ఆదివారము మనం ఏ వాక్యం ధ్యానం చేసుకుందాం? ప్రకటన గ్రంథం నుంచి మనం ధ్యానం చేసుకున్నాం. అదేమిటంటే 7 తలలు 10 కొమ్ముల రహస్యం అనే అంశం మీద మనం ధ్యానం చేసుకుందాం. గుర్తులందరూ సరే చెయ్యొత్తండి. ఓకే. 7 తలలు 10 కొమ్ములు. ఈ 7 తలలు ఈ 10 కొమ్ముల యొక్క రహస్యాన్ని ఈ పూట మనం ధ్యానం చేసుకుందాం. మన ధ్యానం నిమిత్తమై మనం అందరం బైబిల్ తెరిచినట్లయితే ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము మనం ప్రారంభం నుంచి చూసినట్లయితే ఇక్కడ మనకి ఈ యొక్క వాక్య ధ్యానాలు మనకి స్పష్టంగా కనపడుతూ ఉంటాయి. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతున్నాను. అందరూ బైబిల్ తెరిచి చూడవలసిందిగా కోరుతున్నాను. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పెను, నీవెక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచుదును. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. అప్పుడతడు ఆత్మవశుడినైన నన్ను అరణ్యముకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొనిన 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చునిన ఒక స్త్రీని చూచితిని. ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని నిండెను. దాని నొసట దాని పేరు ఇలాగు రాయబడి ఉండిను, మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహా బబులోను. 6వ వచనం. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిలిండుట చూచితిని. నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా. 7వ వచనం. ఆ దూత నాతో, ఎట్లా నీవేళ ఆశ్చర్యపడితివి? ఈ స్త్రీని గూర్చిన మర్మమును, 7 తలలను 10 కొమ్ములను కలిగిన దాన్ని మోయిచున్న క్రూర మృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాలలో మనం ఈ భయంకరమైన అపాయకరమైన దినాలలో మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనల్ని అతి త్వరగా ఈ లోకం నుంచి పరలోకాన్ని తీసుకెళ్ళటానికి త్వరగా ఆయన ఆకాశ మేఘారుడిగా రాబోతున్నాడు. సుమారు 2000 సంవత్సరాల క్రితము ప్రవచింపబడిన ఈ ప్రవచనాలు ఈ కాలంలో మన ఎడల ఇవన్నీ నెరవేరుతూ ఉంటున్నాయి. ఇవి నెరవేరుతున్న ఈ దినాలలో వీటి గురించి మనం ధ్యానం చేసినప్పుడు దేవుని యొక్క వాక్యాలు మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీదకు, మన కుటుంబాల మీదకు వస్తున్నాయి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే 7 తలలు 10 కొమ్ముల యొక్క మర్మాన్ని ఈ పూట మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని యేసయ్య చెప్పి ఉన్నారు.
ఆయన చెప్పినప్పుడు ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరుద్ది. ఆయన రావటము ఆలస్యం కావచ్చు, కానీ రావటం మాత్రం పక్కా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క 7 తలలు 10 కొమ్ముల యొక్క రహస్యాన్ని ఈ పూట మనము ధ్యానం చేసుకుందాం. ఇక్కడ 7 తలల గురించి మనగా ముందుగా ధ్యానం చేసుకున్నట్లయితే సింపుల్గా అందరికి అర్థమయ్యే విధంగా నేను మీకు వివరిస్తాను. ఈ యొక్క వాక్య రెఫరెన్స్లో మనగా చూసినట్లయితే దానియేలు గ్రంథం 7వ అధ్యాయము, అట్లనే ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము, 12వ అధ్యాయం, వీటిని మనం జాగ్రత్తగా చూసినట్లయితే మనకి స్పష్టంగా కనపడతాయి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం 23, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో ఈ క్రూర మృగం యొక్క సంయుక్త రాజకీయ సంస్థను మనకి సూచిస్తుంది. మొదటిగా ఈ 7 తలలు అనగా 7 రాజ్యాలు. చెప్పండి ఏమిటి? 7 రాజ్యాలు. 7 రాజ్యాల గురించి బైబిల్ ప్రవచనము ఈ విధంగా ఉన్నది. ఈ 7 రాజ్యాలు ఏమిటి మనగా చూసినట్లయితే మొట్టమొదటిది అష్షూరు. మొట్టమొదటిది ఏంటి? అష్షూరు. రెండవది చూసినట్లయితే ఈజిప్టు. మూడవది బబులోను. నాలుగవది గ్రీకు. ఐదవది మాదియా పారసీకులు. వీరి తర్వాత రోమియోలు వచ్చి ఉంటారు. ఈ 7వది ఇంకా భూమి మీదకి రాలేదు, కానీ శాస్త్రవేత్తల యొక్క అంచనా, బైబిల్ స్కాలర్స్ యొక్క అంచనా మేరకు చూసినట్లయితే ఇది మరలా బ్రిటిష్ వాళ్ళు అనేసి చాలామంది అంటున్నారు. ఇది నిజమో కాదో మనకి ఇంకా స్పష్టతం కాలేదు. ప్రభు వచ్చినప్పుడు ఒకవేళ నువ్వు నేను మనందరం బతుకుంటే అప్పుడు మనం చూస్తాం. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఈ 7 తలలు అనగా 7 సూపర్ పవర్ రాజ్యాలుగా మనము తెలుసుకొని ఉన్నాం. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆ మృగంకున్న పేరు లేదా దాని సంఖ్య సుమారు ఈ విధంగా ఉన్నది, 666. ఇది కానీ చూసినట్లయితే మహావేశ్య బబులోనుగా మనం ప్రస్తావించబడుతున్నాం. అయితే ఈ మహావేశ్య బబులోను గురించి ఎందుకు ఈ ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది మనం కానీ చూసినట్లయితే దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరుకు ఒక కల వస్తుంది. ఈ కలలో ఈ 7 రాజ్యాల గురించి స్పష్టంగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కానీ చూసినట్లయితే ఈ అంత్య దినాలలో, ఈ అపాయకరమైన దినాలలో నీవు నేను ఉంటుండగా మనమందరము ఎలా ఉండాలి? పరిశుద్ధుల వలె మనము ఉండాలి. నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడని ఇక్కడ లేఖనం సెలవిస్తుంది. వాట్ ఈజ్ బబులోన్? బబులోను అంతమైపోయి నేటికి 4500 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ రాబోయే దినాలలో మళ్ళీ మహాబబులోను గురించి ఎందుకు రాయబడి ఉన్నది మనగా చూసినట్లయితే ఈ బబులోనికి మూలపితరుడు ఎవరు? కింగ్ నిమ్రోదు. చెప్పండి, ఎవరు మూలపితరుడు? ఎవరండి? నిమ్రోదు. ఈ నిమ్రోదు ఎవరి కొడుకు? కూషు కొడుకు. కూషు ఎవరి కుమారుడు? ఎవరి కుమారుడు కూషు? కూషు తండ్రి పేరేంటి? హాము. చెప్పండి ఏమిటి? హాము. జలప్రలయం గతించిన తర్వాత ఈ యొక్క నోవాహు ద్రాక్ష తోటను వేసి మత్తులుడు పండుకున్నప్పుడు అతని యొక్క వస్త్రాన్ని ఈ హాము అనబడిన వాడు ఏం చేస్తాడంటే దొంగిలేస్తాడు. ఏం చేస్తాడు? దొంగిలేస్తాడు వస్త్రాన్ని. ఈ వస్త్రాన్ని దొంగిలించినప్పుడు నోవాహు లేచి హాముని ఏం చేస్తాడు? శపిస్తాడు. శపించినప్పుడు హాము శపించబడిన వాడై అవుతాడు. ఆ దినాలలో మరి భూమి మీద మానవులతో కలిసి జీవించే ఏమిటి? పడిపోయిన లూసిఫర్ దేవదూతలు. ఈ దేవదూతలే మొదటిగా దేవుని దగ్గర ఉన్నాయి. హృదయ గర్వాన్ని బట్టి భూమి మీద పడదోయబడినప్పుడు ఇవే దురాత్మలుగా మారిపోయాయి. మరి జలప్రలయంలో ఇవన్నీ చనిపోలేదా చనిపోలేదు. పాపం చేసిన మానవుడు
చనిపోయాడు, కానీ పాపం చేయించిన ఆత్మలు మాత్రం చనిపోలేదు. ఇవి సముద్రంలో కొన్ని జీవులు ఉంటాయి, తిమింగలాలు, ఇంకొన్ని భయంకరమైన రకాలైన క్రూర మృగాలు ఉంటాయి. ఈ మధ్యకాలం డ్రాగన్ అనేది ఒకటి బయటకు వచ్చింది. ఈ డ్రాగన్ అనేది మనం అందరం చూస్తాం. దాని పేరేమిటి? లెవియథాన్. చెప్పండి, ఏమిటి? లెవియథాన్. ఈ లెవియథాన్ ఎప్పుడు వచ్చింది? పోయిన సంవత్సరంలో ఇది వచ్చినప్పుడు వీటి యొక్క ములుకులు, వాటి యొక్క తలే సుమారు ఎంత పొడుగు ఉందంటే ఆంధ్ర తెలంగాణ అంత పొడుగు ఉన్నది. ఇది కానీ లేచినట్లయితే ఏం జరుగుతుంది? భూమి అంతా ఒక్క దెబ్బకే నాశనం అవుతాయి. ఇలాంటి జీవులు ఈ భూగర్భ జలాలు అనగా సముద్రాలలో చాలా ఉన్నాయి. ఇలాంటి వాటిల్లో అపవాది ఆత్మలన్నీ ఏమైపోయాయంటే బియ్యం అయిపోయి అవి వచ్చాయి. తర్వాత భూమి మీద అవి తిరగటము మనము చూస్తాం. అయితే ఈ హాము కుమారుడైన కూష్ అనేవాడు ఎవరిని చేసుకుంటాడు? సెమిరామిస్ని వివాహం చేసుకుంటాడు. ఈ వివాహము ఎలా? ఈ సెమిరామిస్ ఎవరన్నది మనం చూసినట్లయితే బాబులోని గ్రంథాలలో ఈ విధంగా ఉన్నది. అవి ఏమిటి అంటే, ఈ సెమిరామిస్ అనబడిన స్త్రీ చంద్రమండలం నుంచి దిగి వచ్చింది. ఎక్కడి నుండి దిగి వచ్చింది? చంద్రమండలం నుండి దిగి వచ్చింది. ఈ చంద్రమండలం దిగి వచ్చిన ఈ స్త్రీ ఎంతో అందగత్తే. ఆనాడు శపించబడిన ఈ యొక్క కూష్ అనబడిన వ్యక్తి ఏం చేశాడు? ఈవిడను వివాహం చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరికీ నిమ్రోద్ అనేవాడు జన్మించాడు. ఈడు భూమి మీద మహాపరాక్రమ కలిగిన వాడు. ఈ నిమ్రోద్ అనబడిన వాడు యొక్క తన తాత దగ్గర దొంగిలించిన ఆ యొక్క నోవాహు వస్త్రం అనేది ఎవరు దొంగిలించారు? హాము దొంగిలించాడు. హాము దగ్గర నుంచి ఎవరు తీసుకున్నారు? కూషు. ఈ కూషు దగ్గర నుంచి ఈ నిమ్రోద్ ఏం చేసాడు? వస్త్రాన్ని తీసుకున్నాడు. ఈ వస్త్రాన్ని తీసుకున్నప్పుడు ఏం జరిగింది? అసలు ఈ వస్త్రం యొక్క మర్మం ఏంటి మీకు వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. హల్లెలూయా చెప్పను ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వస్త్రం ఏమనగా ఆది నరుడైన ఆదాము హవ్వమ్మలు దేవునికి మాటను ఎప్పుడైతే దేవుడిచ్చిన ఆజ్ఞను ఎప్పుడైతే అతిక్రమించారో, ఆ అతిక్రమించినప్పుడు వారుకున్న మహిమ వస్త్రాలు ఏమైపోయాయి? తొలగిపోయాయి. వారు నగ్నంగా ఉన్నారు. ఒకరు చూసి ఒకరు నిందించుకొని తిట్టుకొని చెట్ల సాటున దాక్కున్నప్పుడు వారి సిగ్గును కాపాడడానికి దేవుడు ఏం చేశాడంటే మొట్టమొదటిసారి ఆపరేషన్ చేశారు. గొర్రెపిల్లలను వధించి ఆ గొర్రెపిల్లల వస్త్రాలతో దేవదూతలు ఏం చేశారు? కుట్టు వస్త్రాలు వేశారు. అంటే అవ్వమ్మకి జీన్ జాకెట్, జీన్ ప్యాంట్, ఆదాముకి జీన్ సొక్క, జీన్ ప్యాంట్, చూడీదారు అవ్వమ్మకి. అంటే మొట్టమొదటి టైలర్ ఎవరు భూమి మీద? దేవుడే. చెప్పండి, ఎవరు? దేవుడే. అయితే ఈ వస్త్రాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? వధించబడిన దేవుని యొక్క గొర్రెపిల్లకు సాదృశ్యంగా ఉన్నాయి. ఏదైనా తోటలో బలి అర్పణ జరిగింది, దానికి సాదృశ్యం ఏమిటి? త్వరలోనే మీ పాపాలను తీసివేయటానికి దైవకుమారుడైన వాడు త్వరలోనే భూమి మీదకి రాబోతున్నాడు. ఇదే నిదర్శనం. హల్లెలూయా. ఈ వస్త్రాలు ఆదాముకి వచ్చాయి. అయితే దీని గురించి నేను లోతుగా వెళ్ళను, పైపైన టచ్ చేసి వెళ్తాను. ఆదాము నుంచి ఎవరికి వచ్చాయి? హేబేలుకు వచ్చాయి. హేబేలు నుంచి ఎవరికి వచ్చాయి? షేతుకు వచ్చాయి. షేతు నుంచి ఎవరికి వచ్చాయి? మెతుషెలకు వచ్చాయి. మెతుషెల నుంచి ఎవరికి వచ్చాయి? నోవాహుకు వచ్చాయి. నోవాహు షేముకు ఇవ్వాలనుకున్నవాడు నోవాహు దగ్గర నుంచి ఇచ్చిందా నూకిందా? దొంగలించాడు. ఎవరు? హాము. ఈ హాము దగ్గర నుంచి ఎవరికి వచ్చింది? నిమ్రోదు దగ్గరికి వచ్చాయి. ఇది దీని యొక్క గొప్ప సంగతి. దీని గురించి భవిష్యత్తులో మనం ఇంకా క్లియర్గా ధ్యానం చేసుకోబోతున్నాం. అయితే ఈ వస్త్రాన్ని ఎప్పుడైతే ఇటు దొంగిలించాడో, తాత వస్త్రాన్ని మనవడు వేశాడు. భూమి మీద మహాపరాక్రమ వేటగాడని ఈ నిమ్రోదుకి పేరు ఉన్నది. ఈ నిమ్రోదే బాబేలు గోపురాన్ని
నిర్మించినప్పుడు 3 ఆలోచనలతో వీడు ఆ యొక్క బాబులోని యొక్క టవర్ని నిర్మించడం జరిగింది. ఆ తర్వాత భూమి మీదకి దేవుడు దిగి వచ్చి వాళ్ళ భాషలన్నిటినీ తారుమారు చేసిన, అందుకే ఆ టవర్కి బాబేల్ అని పేరు వచ్చింది. బాబేల్ అనగా తారుమారు. ఇది బబులోను సంస్థానానికి పునాది. అర్థమైందా? ఆ తర్వాత అబ్రహాము ఆ శారమును చేసుకున్న శారా చనిపోయిన తర్వాత కెతూరాను మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. కెతూరాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత వాడికి 5 పుడతారు. 5 సంతానంలో అశ్షూరు అనబడిన వారు ఈ యొక్క అన్య దేవతలైన ఈ సెమెరామిస్ని పూజించే దేవతలు, ఈ నిమ్రోదు పూజించే దేవదూతలు, వీరిని పెట్టుకొని వీరు భూమి మీదకి మరలా విగ్రహారాధన చేయటం ప్రారంభించిరి. అయితే ఆ యొక్క ఆరాధన రాను 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 ఏమైపోయింది? అదే సెమెరామిస్ అష్టారోతిగా మారింది. అదే సెమెరామిస్ బయలుదేవతగా మారింది. అదే బబులోనుగా మారింది. నెబుకద్నెజర్ రాజు ఎవరు? బబులోను యొక్క చక్రవర్తి. ఈ బబులోను యొక్క చక్రవర్తి నుంచి ఏం చేసింది? ఏం జరిగింది? బబులోను చక్రవర్తి నుంచి అనేక మంది రాజ్యాలు నేను కొడతాం, ఈడు వాను కొడతాం, అట్ట అది చివరికి రోమ పరిపాలనకి దారి తీసింది. అయితే దేవుని బిడ్డలారా, 7 రాజ్యాలు, 7 తలలనగా 7 సూపర్ పవర్ రాజ్యాలు. ఈ 10 కొమ్ములు ఉన్నాయి కదా, మరి ఇవేమిటి? ఈ 10 కొమ్ములు అనగా ఇవి కూడా రోమరాజ్యాన్ని సూచిస్తుంది. ఏమి సూచిస్తుంది? రోమరాజ్యాన్ని సూచిస్తుంది. ఈ రోమరాజ్యం అనేది యేసు ప్రభు కాలానికి చాలా బలోపేతమైపోయింది. యేసు ప్రభుల వారు కూడా రోమల కాలంలోనే చంపబడ్డాడు. అయితే దేవుని బిడ్డలారా, ఈ రోమరాజ్యం అనేది ఎలా ఉన్నది? దానియేలు గ్రంథంలో మనం కానీ చూసినట్లయితే కాలు వ్రేళ్ళు ఇనుము బురదతో ఇవి మిళితమైనట్టు మనం చూస్తాం. 10 ఈ 10 రాజ్యాలు 10గా అంటే అంత రోమా రాజ్యమే, కానీ ఒకడికి ఒకడు నచ్చకుండా రాజ్యాలుగా వాళ్ళు స్థాపించుకొని ఉన్నట్లు మనం చూస్తాం. అయితే ఇదంతా కలిపి ఏ దేశంలో ఉన్నది? ఇరాన్. ఈ ఇరాన్ ఏ దేశంలో ఉన్నది? బబులోనే. అంటే ఈ బబులోన్ ఉన్న ప్రాంతమే ఇరాన్ దేశం. పూర్వం దీనిని ఏమని పిలిచారు? పారసీక దేశం అని పిలిచారు. ఈ పారసీక దేశంలోనే కోరేషు ఉన్నాడు. ఈ పారసీక దేశంలోనే కింగ్ నిమ్రోదు ఉన్నాడు. ఈ పారసీక దేశంలోనే పాపం అనేది విస్తరించడం ప్రారంభించింది. ఈ పారసీక దేశంలోనే ఈడు కింగ్ నిమ్రోద్ అనేవాడు జన్మించి చచ్చిపోయింది కూడా అక్కడే. ఈ పారసీక దేశంలోనే, ఇరాన్ దేశంలోనే ఏమున్నది? మహాబబులోను అనేది ఉన్నది. ఈ మహాబబులోను ఇప్పుడు ఏం చేయబోతుంది? ఇశ్రాయేలు ప్రజలను సర్వనాశనం చేయడానికి అవి పొంచి ఉన్న జంతువుగా మనం చూస్తాం. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ ఇరాన్ దేశానికి, ఇశ్రాయేల్ దేశానికి మనం కానీ చూసినట్లయితే భయంకరమైన యుద్ధాలు జరగటం ప్రారంభిస్తుంది. ఇరాన్ అధ్యక్షుడు ఎవరండి? ఇరాన్ అధ్యక్షుడి పేరేమిటి? అలీ ఖమేనీ. ఇతన్ని ఉగ్రవాదులకి పితామహుడు. ఇతడు పూర్వము ఉగ్రవాదానికి ఇతడు ఏం చేస్తాడంటే బాంబులు తయారు చేసేస్తాడు. ఇరాన్ దేశంలో అణుబాంబుల ఫ్యాక్టరీకి రూపకర్త ఇతడే. ఇతని కన్నా ముందు ఇంకో చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఏమని, దేనికి నిదర్శనం అంటే ఉగ్రవాదానికి నిదర్శనం. ఈ ఉగ్రవాదులు స్టార్ట్ అయిందే ఏళ్ళ నుంచి. ముస్లింలందరూ ఉగ్రవాదులు అంటారు. ముస్లింలందరూ మంచివారు, కానీ ఉగ్రవాదులందరూ ఎవరు? ముస్లింలోనే ఎక్కువగా ఉంటారు. ముస్లిం సోదరులందరూ మంచోళ్ళు, కానీ నేను ఉగ్రవాదాన్ని గురించి మాట్లాడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ అలీ ఖమేనీ అనేవాడు ఉగ్రవాదులకి ఏమని బోధిస్తాడు? భూమి మీద ఇశ్రాయేల్ అనే వారు ఉండనే కూడదు, వారిని నాశనం చేయననేసి స్టేట్మెంట్ ఇచ్చాడు. అతనికి 84 సంవత్సరాల వయసులో లాస్ట్ ఇయర్ వచ్చి ఏం చేశాడు? పెద్ద మిషన్ గన్ను పట్టుకుని వచ్చి ఇశ్రాయేల్ దేశాన్ని అంతం చేస్తాననేసి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ప్రపంచం అంతా బెత్తరపోయి చూసింది. అయితే బెంజమిన్ నెతన్యాహు గారు ఏం చేశారు? ఆయన యూఎన్ఏలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్లో ఏమని ఇచ్చాడంటే, నేను బెంజమిన్ నెతన్యాహు, నేను ఇశ్రాయేల్ దేశానికి ప్రధానిగా ఉన్నాను. మీ ఇరాన్ దేశము చాలా మంచి దేశము. మీ ఇరాన్లో ఆయిల్స్ ఉన్నాయి. ఈ ఆయిల్స్ని మీరు వాటిని మంచిగా ఉపయోగిస్తే మీ జీవితాలు వెలుగులోనికి వస్తాయి. నాకు తెలుసు మీ ఇరాన్ అధ్యక్షులు అందరూ సైకోలు, వాళ్ళు చీడ పురుగులు అయినా సరే నేను చెప్తున్నాను, మీరు నాకన్నీ సపోర్ట్ ఇచ్చినట్లయితే నేను మీ అందరికీ చీకట్లో ఉన్న వారికి వెలుగును ప్రకటించే పూచి నాది. నాకు వాళ్ళు ప్రాణాలతో పట్టిస్తే చాలు, నేను వాళ్ళని చంపేస్తాను. మీ అందరం కలిసి హ్యాపీగా బ్రతుకుదామని బెంజమిన్ నెతన్యాహు గారు ఇశ్రాయేల్ దేశానికి ప్రధాని ఈ స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఇతను ఇశ్రాయేల్ దేశం అనేది ప్రపంచంలో ఎలాంటి దేశం? చిన్న దేశం. కానీ ఇరాన్ చూసినట్లయితే చాలా పెద్ద దేశం. ఈ ఇరాన్ దేశంలో ఉగ్రవాదులు, సిరియాలో చూసినట్లయితే ఉగ్రవాదులు భయంకరంగా వీళ్ళు క్రూరంగా ఉంటారు. కానీ ఈ అన్ని దేశాలు కలిపి ఏ దేశం భూమి మీద లేకుండా చేయాలని చూస్తున్నాయి? ఇశ్రాయేల్ దేశాన్ని భూమి మీద లేకుండా చేయాలని చూస్తున్నాయి. అయితే ఇశ్రాయేల్ దేశంతో ఎవరైతే సంబంధం కలిగి ఉంటారో వారు దీవించబడతారు. హల్లెలూయా. ఇశ్రాయేలుకి ఎవరైతే వ్యతిరేకంగా లేస్తారో ఆ దేశాలన్నీ ఏమవుతాయి? శపించబడతాయి. అందుకని ఇశ్రాయేలుని కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. యెరూషలేము క్షేమం కోసం మనం ఏం చేయాలి? డైలీ ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడైతే ఇశ్రాయేల్ దేశం కోసం ప్రార్థన చేస్తామో దేవుడు ఇశ్రాయేలు మీద ఉన్న దీవెన మన మీదకు కుమ్మరిస్తారు. మనమందరం ఇశ్రాయేలీయులమా? కాదు. మనం ఎవరం? అన్యజనులం. అంటే దేవుడు మనల్ని దత్తతకు తీసుకున్నాడు. అందుకని దత్తపుత్రాత్మ మీపై కుమ్మరిస్తానని ఆయన లేఖనాలలో సెలవిస్తున్నారు. ప్రియమైన దేవుడి బిడ్డ, మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఈ అంత్య దినాలలో మనము ఇశ్రాయేల్ దేశం కోసం మనం ప్రార్థన చేయాలి. ఈ రాబోయే దినాలలో ఇశ్రాయేల్ దేశానికి ఇవన్నీ చీకటి దేశాలుగా మారుతాయి. మనం ఇశ్రాయేల్కి ఎప్పుడైతే సపోర్ట్ ఇస్తామో అప్పుడు మనము దేవుని లెక్కలో మనం దీవించబడతాం. ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధలదని దేవుని లేఖను స్పష్టం చేస్తున్నాయి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు దీవించబడాలంటే ఇశ్రాయేల్ దేశం కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నేను అన్నం తింటప్పుడు ప్రార్థన చేస్తాను, నిద్రపోతున్నప్పుడు ప్రార్థన చేస్తాను, నిద్ర లేచినప్పుడు ఇశ్రాయేల్ దేశం కోసం మనం ప్రార్థించినట్లయితే ఆ యొక్క దేవుని మన మీదకి, మన కుటుంబాల మీదకు, తరతరాలకు వస్తాయి. అనగా ఈ మహాబబులోని వేషమర్మము ఇదే ఉన్నది. యేసయ్య వచ్చే సమయానికి యేసయ్యకు ముందు ఎవరు వస్తారండి? యాంటిక్రైస్ట్ అనేవాడు వస్తాడు. అంత్యక్రీస్తు. ఈ అంత్యక్రీస్తు వచ్చినప్పుడు ఇప్పుడు ప్రపంచానికి రాజు, కింగ్ ఒక్కడే అవుతాడు. ఇప్పుడు ప్రస్తుతానికి మన భౌగోళిక పరిస్థితులు చూసినప్పుడు ఏ దేశానికి ఆ దేశానికి ఒక ప్రధానమంత్రి రాజులుగా ఉన్నారు. కానీ ఇతడు వచ్చి ఏం చేస్తాడు? ఏకఛత్రాధిపతిగా వ్యవహరిస్తాడు. అయితే దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచం అంతా ఇతన్ని ఏం చేస్తుంది? కింగ్గా మారుస్తుంది. ఇతడు
యెరూషలేములోనికి వచ్చి దేవాలయం అనేది అపవిత్రం చేస్తాడు. ఇప్పుడు ఇశ్రాయేలుకి దేవాలయం అంటూ లేదు. వారు దేవాలయాన్ని కట్టుకోబోతున్నారు. దానికి పునాదులు పడ్డాయి. ఎర్రని పెయ్య అది కూడా దొరికింది. ఇంకా మనం కానీ చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఇది యేసయ్య అతి త్వరగా రాబోతున్నాడు. మనము కనురెప్పపాటులో ఆయన చేరుకుంటాం. మనము ఎత్తబడే ఆ యొక్క గుంపులో మనం ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో యథార్థముగా పరిశుద్ధులుగా ఉండాలి. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఈ మహాబబులోని యొక్క మర్మము ఇదే. రాబోయే దినాలలో మళ్ళా ఈ బబులోని పట్టణం అనేది ఏమైపోతుంది? తిరిగి రాబోతుంది. దీనికి ఎవరు సపోర్ట్ చేస్తున్న? ప్రపంచ దేశాలన్నీ ఒక రాజుకి సపోర్ట్. రాబోయే దినాలలో ప్రపంచ దేశాలన్నీ ఒక రాజుకి ఏం చేస్తాయి? సపోర్ట్ చేస్తాయి. ఈ రాజే అంత్యక్రీస్తుగా ఉన్నాడు. ఇతడు వచ్చినప్పుడు 3.5 సంవత్సరాలు బాగానే రాజ్యం వెళ్తాడు. తర్వాత ఏం చేస్తాడండి? అందరినీ నాశనం చేయటం ప్రారంభిస్తాడు. బలవంతంగా 666 ముద్రను గుచ్చుతాడు. కరోనా కరోనా వచ్చిన టైంలో బలవంతంగా ఎల్లండి తిరిగి నర్సులు డాక్టర్లు కరోనా టీకాలు వేసినట్లు ఈసారి బలవంతంగా ఈ యొక్క టీకాలు వేసినప్పుడు 666 అనేది వస్తుంది. ఈ 666 అనేది ఎప్పుడైతే నుదుటిన లేదా చేతి మీద వేస్తారో వారే ఫ్లైట్ ఎక్కుతారు, వారే బస్సు ఎక్కుతారు, వారే కొనుక్కోవటానికి తిరగటానికి ఉంటుంది. మరియు ఈ యొక్క ముద్రను వేపించుకోకుండా నిరాకరించిన వారి సంగతి ఏమిటి? మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, వారిని కొరడాలతో కొడతారు, జైల్లో వేస్తారు, తలకాయలు నరికేస్తారు. ఈ హతసాక్షుల గుంపు అనేది ఎక్కడికి వెళ్తుంది? దేవుని యొక్క బలిపీఠం కిందకు హతసాక్షులు అనేవారు వెళ్తారు. వీటి గురించి మనం భవిష్యత్తులో తెలుసుకుందాం. దేవుడు ఈ వాక్య సందేశాన్ని మీ వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.